Good evening, all. Thank you for joining JBS House of Prayer Ministries, and I welcome you to this service, Sunday service. And as always, we read the scripture portion before we start the service. It is 1 Chronicles 4:10. It is about the prayer of Jabez, and it is Jabez cried out to the God of Lord, your hand be with me and keep me from harm, so that I will be free from pain. And God granted his request. సో పెయిన్ పోవాలంటే కొన్ని పెయిన్స్ మెడిసిన్ తోడు పోతాయి, కొన్ని పెయిన్స్ కేవలం దేవుడు మాత్రమే తీసివేయగలిగిన దేవుడు. మరి శక్తి కలిగిన దేవుడిని మనం తెలుసుకోవాలి. జీబీఎస్కి అయితే ఏ విధంగా తెలిసిపోయిందో దేవుడు మాత్రమే కొన్ని పనులు చేయగలగని మనం కూడా మరి దేవునితోటి ఏమైతాయో మనం కూడా తెలుసుకొని ఆయనను సమీపిస్తాం. ఆమేన్. లెట్ us pray. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన గొప్ప తండ్రి, ప్రభా మీ కృప కొరకై వందనాలు నాయన. అలనాడు ఏ విధంగా నాయన ప్రభా మీ అందు నమ్మిక ఉంచి నాయన ప్రభా ఏ విధంగా మిమ్మల్ని తెలుసుకొని ఆయన ప్రభా ప్రార్థన చేసి ఉన్నాడో ఆయన ప్రభా అలాంటి నమ్మకమైన ఆధారము మీపై కలిగి ఉండడానికి మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆయన ప్రభా మేము జరగబోయే ఆరాధనలో తన ప్రభా మా స్థుతులపైన ప్రభా మీరు ఆశీర్వాదాలు కమ్మని ప్రార్థిస్తున్నాం. ఆయన ప్రభా మరి ప్రార్థనలో ఆయన ప్రభా ఆరాధనలో తన ప్రభా సాక్ష్యాలతో ఆయన ప్రభా మీరే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. నమ్మకమైన దేవ ప్రభా మమ్మల్ని నడిపించండి. ఈ ఆరాధనకంతయు తన ప్రభా మీరే అధ్యక్షత వహించండి. యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం మా గొప్ప తండ్రి. ఆమేన్. మనందరం ముందుకు వచ్చినట్లయితే వీళ్ళు వర్షిప్. Psalms 121 says, I lifted my eyes to the mountains, where does my help come from? My help comes from the Lord, the maker of heaven and earth. He will not let your foot slip. He who watches over you will not slumber. Indeed, he who watches over Israel will neither slumber nor sleep. The Lord watches over you. The Lord is your shield at your right hand. The sun will not harm you by day, nor the moon by night. The Lord will keep you from all harm. He will watch over your life. The Lord will watch over your coming and going, both now and forever. Amen. Amen. So we have a great God who neither sleeps nor slumbers. His eyes are always watching us. Amen. Are this on? Let's sing song number 1. Yesu Namam Sundara Namam. Anni Namamla kanna Pai Namam. యేసు నామం సుందర నామం, యేసు నామం మధురం మధురం, చుంటి తేనెల కంటే మధురం. పాపములను క్షమించు నామం, శాపములను తొలగించు నామం, స్వస్థపరచు యేసు నామం. Swasta
బట్టి తండ్రి మీకు వందనాలు ప్రభు. మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, మిమ్మల్ని గణపరుస్తున్నాం ప్రభు. మా మధ్యలోకి మీరున్న దిగి వచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి పాపం నుండి, ప్రతి శాపం నుండి మాకు ఇచ్చిన విడుదలను బట్టి ప్రభు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం. ఎంత మంచి దేవుడు అయ్యా. సాంగ్ నంబర్ 4. మనకి మంచి దేవుడు. హీస్ ఎ గుడ్ గాడ్. ఆమేన్. And Psalms 27 it says that I will see the goodness of God in the land of living. సజీవుల దేశంలో మనం దేవుని యొక్క మంచితనాన్ని తప్పకుండా మనము చూస్తాం. ఆమేన్. Whoever believes it, let's sing with full of faith. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీసేవయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేవయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేవయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేవయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, నన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నన్ను నీవు విడువలేదయ్యా. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేవయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేవయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరగలేసయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరగలేసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా,
శక్తి మాకు ఎంతగానో అవసరమైంది ప్రభా. మరి తండ్రి నాయన మమ్మల్ని తండ్రి మీ ఆత్మతో నింపండి, మమ్మల్ని అభిషేకించండి. మీ కొరకు తండ్రి బలమైన పనిముట్లుగా మమ్మల్ని మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను. అపోస్తులనైతే ప్రభా భూమిని తల క్రిందోళ్ళు చేయువారు ఇక్కడ ఉన్నారని ప్రభా ఇటువంటి సాక్ష్యాన్ని వారికి మీరు ఇచ్చారు ప్రభా. మాకు అటువంటి సాక్ష్యాన్ని మీరు దయచేయండి అయ్యా. మాకు పిరికితనం గల ఆత్మను మీరు ఇవ్వలేదు కానీ ప్రభా నాయన యూ హ్యావ్ గివెన్ us Lord the spirit of boldness, wisdom and courage Father. మరి ప్రభా మాకు తండ్రి అయ్యా తండ్రి ఈ లోకంలో మేము జీవించాలంటే తండ్రి నాయన మరి మాతో మీరు ఉండాలి ప్రభా. మాతో మీరు ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మంచి దేవుడవు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్త అయిన దేవుడవు, నిత్యుడవు తండ్రి, బలమైన దేవుడవు. లెట్స్ సింగ్ సాంగ్ నంబర్ 3, ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త అని ప్రైజ్. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడవు తండ్రి బలవంతుడు, లోకాన్ని ప్రేమించి తన ప్రాణమునర్పించి తిరిగి లేచిన పునరుద్ధానుడు. రండి మన హృదయాలను ఆయనకు అర్పించి ఆత్మతో సత్యము ఆరాధించెదము. ఆరాధించెదము. ఆరాధన ఆరాధన యేసయ్యకే పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు అతి శ్రేష్ఠుడు. రాజులకే రారాజు నా ప్రభుని పూజించెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. సత్యస్వరూపే సర్వాంతర్యామి సర్వాధికారి మంచి కాపరి, వేలాది సూర్యుల కాంతిని మించిన మహిమా గలవాడు మహాదేవుడు. రండి మనమందరం ఉత్సాహగానములతో మా దేవాదేవుని ఆరాధించెదము. ఆరాధించెదము. ఆరాధన ఆరాధన యేసయ్యకే ఆరాధన. పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు అతి శ్రేష్ఠుడు. రాజులకే రారాజు నా ప్రభుని పూజించెదము. హల్లెలూయా 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 తండ్రి వేలాది సూర్యుల కాంతి మధ్యలో ప్రభా మరి తండ్రి కాంతిని మించిన నాయన స్థలంలో నివసించే దేవా నీకు వందనాలు ప్రభా. నీకు స్తోత్రం. పరిశుద్ధమైన దేవుడవు తండ్రి నీకు వందనాలు. మా ఆరాధనకు యోగ్యుడవు తండ్రి నీకు వందనాలు ప్రభా. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్తమైన దేవా నీకు వందనాలు. బలమైన దేవుడవు తండ్రి. నీ హస్తంతో ప్రభా ఇప్పటి వరకు మమ్మల్ని మీరు నడిపించినారు. నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రం. మమ్మల్ని తండ్రి మా పరిస్థితుల్లో చూచి దాటిపోయే దేవుడు ఎంత మాత్రము కాదు ప్రభా. నీకు స్తోత్రం. మమ్మల్ని తండ్రి నాయన మరి తండ్రి మమ్మల్ని ప్రభా అయ్యా ఆదుకొని ప్రభా మా గాయములను కట్టువాడవు తండ్రి. నీకు వందనాలు తండ్రి. మీరు పొందిన ప్రతి గాయం ద్వారా మాకు స్వస్థత,
ప్రేమ కలిగిన దేవుడు తండ్రి, జాలి కలిగిన దేవుడు కనుక తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. యెహోవా ఈరే నన్ను చూసేవాడా. Is more than enough for us in our lives. More than enough. What else we need right in this life is more than enough. That's what this song says. యెహోవా ఈరే నన్ను చూసేవాడా, నీవుండుటయే చాలు. యెహోవా రాఫా స్వస్థప్రదాత, నీ గాయమే బాగు చేయు. యెహోవా షమ్మా తోడుండువాడా, నా కలలన్నీ తీర్చు. నా వెంటే నీవు తోడుంటే చాలు, నీవు మాత్రం చాలు నాకు. నా వెంటే నీవు తోడుంటే చాలు, నీవు మాత్రం చాలు నాకు. యెహోవా ఎలోహిం నా సృష్టికర్త, నీ వాక్కులే ఈ సృష్టి. యెహోవా ఎలోహిం నా మహోన్నతుడా, నీకు సాటి లేరెవరు. యెహోవా షాను శాంతి ప్రదాత, నీ శాంతితో నన్ను నింపు. నా వెంటే నీవు తోడుంటే చాలు, నీవు మాత్రం చాలు నాకు. నా వెంటే నీవు తోడుంటే చాలు, నీవు మాత్రం చాలు నాకు. యెహోవా ఎల్‌షడాయ్ సర్వశక్తిమంతుడా, నా బలము నీవే కదా. యెహోవా ఎలోహిం నా మంచి కాపరి, నీ కరుణతో కాపాడుము. యెహోవా నీసే జయదేశుదేవా, నా సహాయము నీవే ప్రభు. నా వెంటే నీవు తోడుంటే చాలు, నీవు మాత్రం చాలు నాకు. నా వెంటే నీవు తోడుంటే చాలు, నీవు మాత్రం చాలు నాకు. నీవు మాత్రం చాలు, నీవు మాత్రం చాలు, నీవు మాత్రం చాలు నాకు. మా కర్లని తీర్చే దేవుడు తండ్రి, మా బలహీనతలు మా బలమైన దేవానికి వందనాలు ప్రభా. సమాధానం కర్తయ్యకు దేవానికి వందనాలు, శాంతినిచ్చు దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయా తండ్రి నాయన ప్రతి భయమును మాకు దూరపరచు దేవానికి వందనాలు. వేటగా నుడి నుండి తప్పించు దేవానికి వందనాలు. మా కాపరి అయిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా నీకు స్తోత్రం నాయన. హెల్ప్ us Lord to know you Lord even more Father. Lord, better than yesterday Father, better than day after yesterday Father. Reveal yourself to you Lord Jesus, that your mighty hand is with us Father. When you are with us Father, what else do we need in this life Father? What else Lord Jesus? You are more than enough for us Lord in this life Father. అయ్యా నీకు వందనాలు ప్రభా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మా మంచి కాపరి అయిన దేవానికి వందనాలు. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. వేటగాని నుండి తప్పించి దేవుడు తండ్రి, నాశనకరమైన తెగులు రాకుండా రక్షించే దేవానికి వందనాలు ప్రభా. కీర్తనలు 161వ కీర్తన మేము చదివినట్టుగా ప్రభా, ఇజ్రాయెల్ను కాపాడువాడు ఉనుకడు నిద్రపోడు అని ప్రభు నీ వాక్యం సెలవిస్తుంది. మరి
మమ్మల్ని నాయన ప్రతి క్షణం ప్రభా ఈ కాపుదల మమ్మల్ని అందరినీ మీరు భద్రపరుస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఇజ్రాయెల్ స్థితులపై ఆశీనుడైన దేవా, ఈరోజు మా స్థితులపై మీరు ఆశీనుడైనందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా సాక్ష్యాల ద్వారా మీరు మహిమ పొందండి ప్రభా, వాక్యం ద్వారా మాత్రం మీరు మాట్లాడండి తండ్రి. అయ్యా తండ్రి, మరి కమ్యూనియన్ ద్వారా మిమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకుంటుండగా అయ్యా తండ్రి, యూ రివీల్ యువర్ సెల్ఫ్ లార్డ్ మోర్ దెన్ యెస్టర్డే ఫాదర్. ప్రభా మాలో మీరు ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. స్తుతి ఆరాధన అంతయు మీకే సమర్పించుకుంటూ యేసయ్య నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం. Yeah, schedule. Praise God, India. Every Sunday we have a worship service followed by word and testimonies here at Jocelyn Suresh Padipati's house. And it's in person, and also every Thursday we have Acts Bible study. So it is online. Zoom link is provided on Jocelyn's status. So if anybody is interested, please do join us. It starts at 7 p.m. EST. So we are planning for some of the outreaches in and around this area. Please pray for it, and we are going to few places. Please do let us know if anybody is interested. We would like to join you. Thank you. Do you want to share testimony about your school closing? Please. 16 years. So this time we have a testimonies time or a prayer request. So I have a prayer request, and so Jeshwin is not feeling well, so please lift him up in your prayers. I praise God for who he is and in his life so far, and God is with him in all situations. We believe that God is all still working with him, and please lift him up so that he can go to work on Monday. Amen. So please. And if anybody has any testimonies, I request milestones in a life. If you have any milestones, God bless you. Please come forward and share testimony. It is like giving thanks to Lord. Let's see who is going to go first. Susanna or Popular. I think Bablu is going to come. Jonathan Pagdipati. So recently I completed my high school, and I'm grateful for the last 4 years. I'm thankful for my parents for sticking it out with me and, just being there for me when I needed it. I'm thankful for the last 4 years, and I'm grateful that I came a long way from who I once was. Yeah, praise the Lord. Susanna has a testimony, but she is feeling shy. She is brave girl. God bless you her. It's okay. Okay. Praise God. I want to share a good moment with my daughter. She completed her kindergarten graduation. I think she is emotional that she completed graduation. So I just want to say one thing about her. Is about the choir, that she goes to church. Even though she doesn't know the letters, whatever the teacher sings, she by hearts it, and she's the one that she sings aloud. And I was really happy. నేను చూసింది ఏంటంటే ఒక మైక్ ఆమె దగ్గర పెడతారు,
డెఫినెట్లీ పెడితే ఆమె వాయిస్ అది బాగా వినిపిస్తుంది. నాకు అది వంటర్ అనిపించింది. అంటే తనకి అక్షరాలు రాకపోయినా షీ వాజ్ ఏబుల్ టు సింగ్, బట్ షీ ఫైనల్లీ గ్రాడ్యుయేటెడ్. సో హోప్ షీ విల్ డూ వర్క్ మోర్ ఫర్ గాడ్. Amen. Before we take a communion, I request Rachel to come forward and read the Psalms 146. One 146, 40. Praise the Lord, oh my soul. I will praise the Lord all my life. I will sing praises to my God as long as I live. Do not put your trust in princes, in mortal man who cannot save. When their spirits depart, they return to the ground. On that day, their plans come to nothing. Blessed is who helps is the Lord of Jacob, whose hope is in the Lord, his God, the maker of heaven and earth, the seas, and everything in them, the Lord who remains faithful forever. He upholds the cause of the oppressed and gives food to the hunger. The Lord sets prisoners free. The Lord gives sight to the blind. The Lord lifts up those who are bowed down. The Lord loves the righteous. The Lord watches over the alien and sustains the fatherless and the widow, but he frustrates the ways of the wicked. The Lord reigns forever. Your God, O Zion, for all generations. Praise the Lord. Amen. Amen. God frustrates the wicked. Amen. సో దేవుడు నమ్మకమైన దేవుడు, మరి ఆయన దేవుడు కాగలని జనులు ధన్యులు. ఆమేన్. మరి ఈ సమయంలో మరి దేవుని యొక్క బలను మనం సమర్పించబోయే ముందర ఒకసారి మరి ఎన్ని ఆటంకాలు ఎదురైనా కానీ మనం వై వి టేక్ ద కమ్యూనియన్, ఇట్ ఈస్ టు షో ద రిఫ్లెక్షన్, it is acknowledging that God loved us so much to the extent where He died for us on the cross. First thing, He died for us on the cross. And this is telling, by partaking in the communion, you are telling, yes, Lord died for me. And He loved me so much that He washed away my sins on the cross. And He died and rose again. So that you are telling, you are witnessing that you believe that He died for you and He rose again after the third day. So He resurrected God. We are celebrating the resurrected God, His resurrection power. So I encourage each one of you, if you have any bitterness, it is a must that you forgive and give it to God. And God will take care of, the God, the one who gives us the peace. Unless He gives the peace, nothing else can take away that bitterness. So we all ask God to give the peace. And God knows how to comfort us. The peace that comes from the God it is unequal from the peace that we receive from the world. Amen. So
మన హృదయాలను ఒకసారి సరిచూసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మరి ఈ సమయంలో ప్లీజ్ ప్రిపేర్. మరి అందరూ సిద్ధంగా ఉన్నట్లయితే ఐ రీడ్ ద వర్స్ యాజ్ అ ఇన్విటేషన్ ఇన్ 1 Corinthians 11 verses 26 through 29. For whoever you eat this bread and drink this cup, you proclaim the Lord's death until he comes. So then, whoever eats the bread or drinks the cup of the Lord in an unworthy manner will be guilty of sinning against the body and the blood of the Lord. Everyone ought to examine themselves before they eat of the bread and drink from this cup. For those who eat and drink without discerning the body of Christ eat and drink judgment on themselves. So I request, give everything that is in your heart so that He will comfort us. Amen. Let us trust God who gave the peace to Jabez. Same peace we can receive by praying and by looking at God. Amen. Amen. So అందరూ బ్రెడ్ చేతిలో తీసుకున్నట్లయితే 1 Corinthians 11:24. And when he had given thanks, he broke it and said, "This is my body, which is for you. Do this in remembrance of me." Let us pray. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన గొప్ప తండ్రి, ఆయన ప్రభా, మీ కృప కొరకై వందనాలు. ఆయన ప్రభా, మీ యొక్క శరీరము మా కొరకు దున్నబడి ఉన్నది. నాయన ప్రభా, మరి మీ శిలువ పైన ఆయన ప్రభా మా కొరకు మరణించిన దేవా, మరి మీ యొక్క శరీరం కొరకై మేము వందనాలు చెల్లిస్తున్నాం. నాయన ప్రభా, ఆ పాపములను కడిగి వేసిన దేవుడు తండ్రి ప్రభా, మా కొరకు మరణించి తిరిగి లేచిన దేవుడు, మీకే వందనాలు చెల్లిస్తున్నాం. మరి తన ప్రభా, మేము తీసుకుంటున్న ఈ యొక్క శరీరాన్ని తన ప్రభా మమ్మల్ని మేము సరిదిద్దుకొని ఆయన ప్రభా మా కృతజ్ఞతాస్తుతులు చెల్లించలాగిన మా జీవితము మా పనులు ఉండలాగిన మీరే మాకు నేర్పించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా గొప్ప తండ్రి. ఆమేన్. అందరం కలిసి తీసుకున్నాం. As per 1 Corinthians 11:25. In the same way, after supper, he took the cup, saying, "This cup is the new covenant in my blood. Do this whenever you drink it in remembrance of me. For whenever you eat this bread and drink this cup, you proclaim the Lord's death until he comes." Let us pray. మా కొరకు శిలువపై మరణం పొందిన దేవా, ఆయన ప్రభా, మీ చివరి రక్తం కొట్టు వరకు తండ్రి ప్రభా మా కొరకు కార్చిన దేవుడు. నైనా ప్రభా, మమ్మల్ని మేము పాపలమై ఉండగా మమ్మల్ని వెతికి రక్షించిన దేవుడు. ఆయన ప్రభా మీరు పొందిన దెబ్బల చేత తండ్రి ప్రభా మాకు స్వస్థత కలుగుతున్నది. ఆయన ప్రభా మీ గాయపడిన హస్తము నాయన ప్రభా మా హృదయాలపై మీరు తండ్రి ప్రభా మరి మలించమని ప్రార్థిస్తున్నాం. ఆయన ప్రభా మరి అనారోగ్యం ఉన్న వారిని తన ప్రభా మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఆయన ప్రభా అనారోగ్యాన్ని తీసివేయండి. ఆయన ప్రభా మీ యొక్క పరిశుద్ధ రక్తం ద్వారా మాకు రక్షణ కలగజేయమని ప్రార్థిస్తున్నాం. ఆయన ప్రభా మీ చిత్తంలో
మరి మిమ్మల్ని తిరిగి చూసేంత వరకు మీరు అక్కడ ఆలస్యమైతే నాయన ప్రభా మరొకసారి మాకు ఈ అవకాశం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీకే స్తుతి మహిమ చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం మా గొప్ప తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి మరి ఈ యొక్క బల్లను మనం తీసుకున్నప్పుడు దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే కాకుండా మనం నమ్మి ఆయన యొక్క రక్షణను మాత్రమే కాకుండా ఆయన యొక్క శాంతి సమాధానము ఆయన రక్తం ద్వారా కడబడడం ద్వారా వచ్చిన స్వస్థతను కూడా మనము మరి విశ్వాసం కలిగి పొందుకోవాల్సిన వారంగా మనం అందరం కలిగి ఉందాం. ఆమేన్. ఆమేన్. మరి ఈ సమయంలో ఐ రిక్వెస్ట్ జోస్నా టు కమ్ ఫార్వర్డ్ టు షేర్ ద వర్డ్ ఫర్ టుడే. Let's read the confessions together. I believe in the Almighty God, our Father and Creator. I believe in the Lord Jesus Christ, God and my Savior, who was conceived of the Holy Spirit and born of a virgin. He suffered, died, and rose again. He ascended into heaven. He shall soon come again. I believe in God, the Holy Spirit, who is worshipped and glorified. I believe in holy fellowship, faithful giving, and service to God in the church. I believe the Holy Bible is the perfect word of God. I am what it says I am. I have what it says I have. I can do what it says I can. Today, as I learn the word of God here in my spiritual family, I am blessed, healed, and anointed for a holy and victorious living. I will never again be the same. In Jesus' name, amen. Let's pray. Heavenly Father, we thank you, Lord, for this beautiful time of fellowship, holy fellowship that you have given us, Father. So thank you, Lord, for sending your angels, Lord, to minister here with us today, Father, as an encouragement, Father. Yes, Lord, as we have just proclaimed, Lord, that whatever the word says, Lord, that we live by it, Father. Help us, Lord, to live as by your word, Father. Encourage us, Lord. Be with me, Lord. Lead me, Lord. In Jesus' name I pray. Amen. So today I wanted to share about a parable of a sower. We have read this scripture many times, and many times నేను కూడా చిన్నప్పటి నుండి చాలా సార్లు విన్నా ఈ పారబుల్. అండ్ అంటే మనకు అన్నీ తెలుసు అనుకుంటాం మనం, రైట్? వాట్ హ్యాపెన్స్, రైట్? వి నో ద స్టోరీ. వెన్ వి నో ద స్టోరీ, when somebody reads it again, it might not be that interested, but I pray to God to lead me and in a new direction that God has given to me. So let's read Matthew 13 from verse number 1. The same day Jesus went out of the house and sat by the lake. Such large crowds gathered around him, and he got into a boat and sat in it, while all the people stood on the shore. Then he told them many things in parables, saying, a farmer went out to sow his seed. As he was scattering the seed, some fell along the path, and the birds came and ate it up. Some fell on the rocky places where it did not have much soil. It sprang up quickly because the soil was shallow. But when the sun came up, the plants were scorched and they withered because they had no root. Other seed fell among thorns, which grew up and choked the plants. Still other seed fell on good soil, where it produced a crop 160 or 30 times what was sown. Whoever has ear, let them hear. Amen. Amen. So this is a season of gardening. I was preparing on ropes of righteousness today, but as I was praying, I didn't have the leading towards it. So even when I was like thinking about the garden, the seed, I was so disappointed because of the rains that have been continuously pouring, and whatever the seeds, very precious seeds that we got from India, very precious ones, they sprouted and everything died. So I was a little bit disappointed too. So in that way, God was leading more towards this parable. And many times we have heard this many times in our lifetime. But let's be open
today. Let's be receptive that God will allow us to learn what He wants us to learn today. So here we see that the sower is sowing the seeds, and not every seed is getting sprouted, right? And one thing I wanted to share about the seed is a seed, a little teeny tiny seed has a life in it. Amen. It's not just a seed, a grain that we see, but it actually has a potential life in it. All you have to know is put it in a right place, right atmosphere, so that it will sprout. We all know that. And we also know that seed is compared to the word of God. Amen. Seed is compared to the word of God. And the sower, it can be anybody. The sower is just scattering the seeds like this. Right? Manamatte chinna pots lo ikkada pettukuntam gaani a farmer, what does he usually do? He sprays the seeds like that freely, right? He does not know where the seed is going to fall, but still the seed has the same potential as any other seed that grows, right? It is the same seed. So the sower can be anybody in this world. Whoever wants to follow and obey the Great Commission, they're all the sowers in the kingdom of God. Amen. Amen. Whoever want to be an encourager, whoever wanted to build anybody else, everybody can be a sower. It need not necessarily be the word of God. It can be a good word of encouragement. So a sower, in the sense, they can be anybody. You and me also are a sower in the kingdom of God. And the Holy Spirit God will allow the seed to grow, and seed can be multiplied. And John 12:24, it says that, very truly I tell you, unless a kernel of wheat falls to the ground and dies, it remains only a single seed. But if it dies, it produces many seeds. So a seed has to die for it to produce, to become a plant, and then that plant gives many more grains. Amen. Amen. It can be 30-fold, it can be 60-fold, and it can be a 100-fold. But if the seed wants to live, it need not be sowed. It can be kept anywhere else in this world. ఏమైపోతాయి? పుచ్చిపోతాయి. They're of no use. నా దగ్గర లాస్ట్ ఇయర్ సీడ్స్ కొన్ని ఉండే అనమాట, అవి నేను వేస్తే రాలేదు. Then somebody else said they're all expired అన్నారు. So it has no value in it. So a seed, when it is having that potential in it, then only it has to be sowed. So a seed has to die for it to multiply. Amen. And seeds give life. ఒక రూమ్ ఉంటుంది, ఆ రూమ్లో చాలా సీడ్స్ ఇట్లా ఒక హీప్ లాగా వేసి పెట్టినాం అనుకోండి, ఈజ్ దేర్ ఆఫ్ ఎనీ యూస్ టు ఇట్? దెర్ ఈస్ ఆఫ్ నో యూస్ టు ఇట్. బట్ ఇఫ్ దే ఆర్ sprayed in the ground, if they sprout, if they become plants, then they multiply. So a seed has to be sown, and the sower is us. So his seed has to be sown. Amen. So this is what I want you to remember today when we go from here. Amen. So seed, as I said, it need not necessarily be the word of God. There are different kinds of seeds. It can be relational seeds, seeds of love, seeds of friendship, compassion, forgiveness, vulnerability, intimacy, seeds of hope, seeds of success, seeds of truth, seeds of healing, seeds of justice, seeds of anger, resentment, discord, division. It can be positive and it can be negative. So whatever you are speaking, it is a seed. Amen. Whatever you are speaking, it is a seed. It can be a friendship, love, but also it can be judgmental, anger. It can go in any direction. So our emotions, they are also considered as seeds. And when we value somebody, we wanted to encourage them. We wanted to build them up. So we use those kind words. Hey, you can do it. Hey, you got this, right? But when we have the spirit that is not in line with God, we are always jealous, evil, comparing, all those things. Negativity comes, and we know that they all does not lead to eternal life. So coming back to the best seeds, I wanted to more focus on the seeds. A good seed, not a bad seed, but a good seed. So the sower does not have any difference when they are being sowed. And we know that some fall. That's what the word of God says. Some fall. Not deliberately they are put, but some fall. Some fell on the rocky places, some fell on the thorny places, and some in the good places. Amen. So let's see what happened to the thorny. The first seed,
when they fell, they just fell on the path. అంటే గ్రౌండ్లో మెయిన్ గ్రౌండ్లో పడకుండా ఆన్ ద ఎట్ ద బార్డర్లో పడినాయి అంట. సో వాట్ హ్యాపెండ్ వాస్ ద బర్డ్స్ కేమ్ అప్ అండ్ ఎట్ దెమ్. సో మనం కూడా ఇట్లాంటి వర్డ్స్ ఎట్లా అంటే మనం ఎట్లా మామూలుగా నడుచుకుంటూ పోతా ఉంటే, ఇండియాలో అయితే స్పీకర్ నుండి దేవుని వాక్యం వినపడతా ఉంటుంది మనకి. ఈవెన్ దో వీఆర్ నాట్ ఇన్ ద రైట్ ప్లేస్, వి హియర్ గాడ్స్ వర్డ్. బట్ ఈ వీధి నుండి అవతల వీధిలోకి వెళ్ళే లోపల వాక్యం అనేది మర్చిపోతాం మనం. వింటాం కానీ వి డోంట్ కాన్సన్ట్రేట్ మచ్. వి జస్ట్ పాస్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. వి జస్ట్ పాస్, బట్ వి డోంట్ హ్యావ్ దట్ రియల్ అట్రాక్షన్ టువర్డ్స్ దట్ వర్డ్. అండ్ సెకండ్ థింగ్, దే ఫాల్ ఆన్ ద రాకీ ప్లేసెస్. వి నో హౌ ఎ రాక్, రైట్? రాకీ ప్లేసెస్ మీద కొంచెమే మట్టి ఉంటుంది. ఇట్ హ్యాస్ అ లిటిల్ బిట్ ఆఫ్ dirt in it, and when the seed falls on it, because of there is no much depth to it, what happens, it will sprout. It will definitely sprout, but when the scorching heat comes up, the heat from the rock, it makes it burn down, and it has nothing to grow in it. So that represents that we need to be rooted deeply in Christ, and there is no space for it. There is no depth for it. There is no surface that the roots can go deep and make a stability for that plant. So many times what the word of God compares is like our habits, our attitudes. We wanted to grow. Many times we wanted to grow, but our attitudes, our patterns, many times does not let us to grow. Maybe even next year, right? Every birthday, every new year, we all take resolutions. One day ఉంటుంది, 2 days ఉంటాయి, బట్ ద నెక్స్ట్ డే ఇస్ లైక్ ఓకే మేబీ నెక్స్ట్ ఇయర్కి వెళ్ళి మనం ఫాలో అవుతాం. ఇట్స్ ఓకే వి జస్ట్ ఫర్గివ్ అవర్ సెల్స్ ఇన్ దట్ వే ఈజీలీ కదా. ఇట్స్ ఓకే, విల్ షో సమ్ గ్రేస్ ఓవర్ అస్ అండ్ వి టెండ్ టు మూవ్ ఆన్. సో దీస్ ఆర్ ఆల్ ద బ్లాకేజెస్ ఫర్ అస్ నాట్ టు గెట్ రూటెడ్ ఇన్ Christ. And then the thorny places. This is the one it really touched me when I was preparing for this sermon. Thorny things ante, thorns represents the curses that comes from man, that comes from the world. Old wounds, guilt, shame, they all choke up, right? They all choke up the good plants. Instead of the good plant, the weeds, they overcome the good seeds. They will not let us the right seed to be productive. Amen. Many times అంటే మనం కొంచెం if we are like still hanging on to our old self, all those things will not let us grow in the word of God. So we have to let go, and we should allow the fresh water, a fresh soil, a fresh nutrient for the roots to grow, and that is nothing but the Holy Spirit. And these thorny places, the seeds that are in the thorny places, they all need a fresh start. Amen. So what do we do when we see the weeds? We pull them out, right? We make place for the actual plant to grow. So we need to pull out that anger, that resentment, that guilt, that shame from the past, so that only the good plant remains and grows. So we should allow Holy Spirit God for the weeds to be pulled out from our life. It might be anything that is not allowing us to grow. It might be anything. It might be an attitude problem. It might be anything. ఒకరి మీద కోపమే కానీ anything. You should pull them out, and we should let the good plant, this good word in us to grow. Amen. So let's see what happened to the good places. And there are certain seeds which luckily, gracefully have fallen at the right place. What happens? They grow richly. They grow with full of nutrients. They blossom, they bud, they grow, and they produces and they produce in 100-fold, in 60 and in 30. But they multiply. Amen. It doesn't matter 30 or 60, but when God allows it to grow, there is always a blessing. So that is how God wants us to be. Amen. The rain really like killed all my plants. Oh, I was so shattered. When they sprouted, I waited for 3 weeks for those plants to get sprouted. I thought, okay, finally they came. But when the rain came, it was pouring, I could see them turning brown. And nothing can save them. Likewise, many times మనం కూడా ఒకలాంటి ఏమంటారు డిఫికల్ట్ అట్మాస్ఫియర్లో మనల్ని మనము we cannot let us grow in certain areas.
We should be in the right places where God wants us to be. We should be available. Amen. Amen. And even when the thorns, when all these things tries to press us down, we should still overcome them by the word of God. Amen. By the Amen. blood of Jesus, we should be overcomers. One thing I always tell to myself is the toughest battles are given to the toughest people. Amen. Amen. God knows which battle to give to whom. Amen. Amen. మంచి సైనికులను దేవుడు ఎక్కడ పెడతాడంట? ముందు పెడతాడు. రైట్? ఈవెన్ ద కింగ్ నోస్ వేర్ టు పుట్ గుడ్ సోల్జర్. సో వీఆర్ ఇన్ ద ఫ్రంట్ లైన్ ఫర్ గాడ్. సో మనకి ఎన్ని శ్రమలు వచ్చినా దేవుడు మనకి తోడుంటే వీ కెన్ గ్రో ఇన్ ఎనీ ప్లేస్. ఏమెన్. Amen. మనం డెజర్ట్లో వేసినా కానీ దేవుడు మనతో ఉంటే వి విల్ గ్రో. We will grow when the Spirit of God is in us. Amen. So, but is it practically possible? So, it's nothing but coming back to everything, it comes back to obedience. Amen. When the word is in our heart, మనం నిజంగా దేవునికి విధేయులమై ఉంటే ఆ నిజంగా మన జీవితంలో we will see the blessing of God. Amen. Amen. In this world, everything will pass away. Heaven and earth will pass away, but my word will never pass away. So when God is talking to us through any word, it is better to hear and be obedient. And Jesus was confirming again, though seeing they do not see, though hearing they do not hear or understand. In them is fulfilled the prophecy of Isaiah. You will be ever hearing but never understanding. You will be ever seeing but never perceiving. Let's not be like that. So we always are hearing from the YouTube, from every sources that we get, we are hearing. We are able to understand, but we are not able to apply. We are not able to comprehend. We know what to do. Many times we know what to do, but we choose not to, right? Many times we say like, Lord, not this time. And we will say, let's wait for the right time. And we will like comfort ourselves. And comfort is the greatest enemy for a Christian, for a believer to grow. మనకి చాలు అని అనుకుంటాం. మెనీ టైమ్స్ నేను కూడా చాలాసార్లు అనుకున్నాను కంఫర్ట్, బట్ కంఫర్ట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఎనిమీ. యూ హ్యావ్ టు గో బికమ్ అన్కంఫర్టబుల్ టు గ్రో ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. Sometimes it can be ego, sometimes it can be pride, and thinking about us, not others. It's always us first. That is like being selfish. So if there is anything for us, any thorn to be pulled out from our heart, God is saying that you need to get rid of it. Let's not postpone it for one more day. Let's ask God, Lord, I need your help. I need your grace to overcome it. Let's read James 1:22-25. Chapter 1, 22-25. But be doers of the word and not hearers only, deceiving yourselves. For if anyone is a hearer of the word and not a doer, he is like a man observing his natural face in a mirror. For he observes himself, goes away, and immediately forgets what kind of man he was. But he who looks into the perfect law of liberty and continues in it, and is not a forgetful hearer, but a doer of the work, this one will be blessed in what he does. Amen. So Amen. when we are in front of the mirror, we look at ourselves. Are we looking appropriate or not? Right? And when we go back, we forget what we are looking before. So మనం కూడా వాక్యం విన్నప్పుడు చెయ్యాలి, మనం ఇది మార్చుకోవాలి. Let's try this. It will tell to ourselves. But ఆ విన్న వన్ డే ఉన్న ఎసెన్స్ నెక్స్ట్ డే ఉండదు, రైట్? ఇట్ డజంట్ స్టే దట్ వే. అండ్ ద థర్డ్ వే ఇట్ విల్ గెట్ ఈవెన్ మోర్ డైల్యూటెడ్. అండ్ ద ఫోర్త్ డే we completely forget about what we learned. So today our pastor was sharing about, instead of regretting in the future, we could have done that, right? Instead of regretting in the future, let's do it today, right? Let's not waste time. Let's do it today. దేవుని దృష్టిలో ముళ్ళ కంపలు కానీ రాళ్ళు రప్పలు కానీ దేవునికి అవి అసాధ్యం కానే కాదు. Amen. Amen. If you are willing to obey, he will willfully put you in the right place. He will willfully take you and put you in the right place. Just as we want somebody else to grow, right? మనం నిజంగా వాళ్ళు మారితే ఎంత బాగుంటుందని అనుకుంటాం మనం కదా. ఎంత అసలు లోకమంతా ఎంత పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది మనం అనుకుంటాం. అట్ ద సేమ్ టైం దేవుడు కూడా మనల్ని అదే దృష్టితో చూస్తూ ఉన్నాడు.
నా బిడ్డ ఇంకొంచెం నేర్చుకుంటే ఎంత బాగుంటుంది, ఇంకొంచెం విధేయత కలిగి ఉంటే ఎంత బాగుంటుంది అని చెప్పి. సో గోల్డెన్ రూల్, మా బబ్లు జెస్సీ వాళ్ళు దే లెర్న్ దిస్ గోల్డెన్ రూల్, డూ టు అదర్స్ వాట్ యు వాంట్ దెమ్ టు డూ టు యూ. Amen. Amen. That is a golden rule. That is of the everybody as a believer has to follow. ఎదుటి వాళ్ళ నుండి మనం ఏదైతే కోరుకుంటున్నామో we have to do it to others. It can be a compassion, it might be a kind word. చాలా చాలా లైక్ గ్రేస్, కృప, కనికరం కలిగి జీవించాలి. మళ్ళీ మనల్ని తొక్కి పడేస్తారు, మళ్ళీ ముళ్ళ పొదలే అన్నీ అనుకుంటాం మనం, కానీ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. విధేయులై ఉన్నవారు దేవుడు ఎప్పుడు కూడా దేవుడు ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. జేమ్స్ 1:21లో ఉన్నట్టుగా హీ హూ లుక్స్ ఇన్ టు దిస్ పర్ఫెక్ట్ లా ఆఫ్ లిబర్టీ అండ్ కంటిన్యూస్ ఇన్ ఇట్ అండ్ ఇస్ నాట్ ఎ ఫర్గెట్ఫుల్ హియర్, అంటే మర్చిపోయేవారిని కాదు, బట్ ఎ డూవర్ ఆఫ్ ద వర్క్. నేను కూడా యుఎస్కి వచ్చినప్పుడు వాక్య పరిచర్య చాలా బాగుండేదన్నమాట కంపేర్ టు ఇండియా. అంటే లైక్ పాయింట్ వైజ్గా బోర్డం కాకుండా ఇట్స్ లైక్ 30 minutes 40 minutes క్విక్గా అయిపోయి మర్చిపోకుండా ఉండేదన్నమాట. ఐ యూస్ టు ఎంజాయ్. దెన్ ఐ యూస్ టు థింక్ ఫ్రమ్ టుమారో లార్డ్ ఐ యామ్ యాస్, నో మ్యాటర్ వాట్ ఐ యామ్ యాస్ అనుకునేదాన్ని. ఇంకా పిల్లలు చిన్న ఉన్నప్పుడు అనమాట. ఇంకా మండే రోజు వచ్చేది, సండే ఈవినింగ్ కల్లా హాఫ్ అయిపోయేది, మండే రోజు వచ్చే వరకు అసలు మొత్తం అసలు అమ్మో ఏమో చెప్పిండు కదా పాస్టర్ అనుకునే వాళ్ళం అనమాట. మళ్ళీ ఫ్రైడే ఫెలోషిప్లో కూర్చున్నప్పుడు మేము అందరం డిస్కస్ చేసుకునే వాళ్ళం అనమాట, పాస్టర్ గారు ఏం చెప్పిండ్రు ఈ సండే అని. అప్పుడు మళ్ళీ గుర్తొచ్చేది అనమాట, ఓ వీ లెర్న్డ్ దట్ రైట్. బట్ వాట్ హ్యాపెన్ టు ట్యూస్డే, వెన్స్డే అండ్ థర్స్డే? గాన్ ఇన్ ద విండ్, రైట్? సో వీ షుడ్ హ్యావ్ దట్ కంటిన్యూయల్ ఫెలోషిప్ విత్ గాడ్. సో వాట్ ఐ డిడ్ వాస్ ఐ స్టార్టెడ్ టేకింగ్ నోట్స్. ఇప్పుడంటే సెల్ ఫోన్స్ నోట్స్ వచ్చినాయి, కానీ I used to take a book and a pen and I used to keep writing those notes. వీలైనంత I used to remember them. And one more I realized is, యెహోవా మీ పక్షమున యుద్ధం చేయువాడు, మీ పక్షమున యుద్ధం చేయువాడను నేనే, నిన్ను స్వస్థపరచువాడను నేనే, నిన్ను ఆశీర్వదించువాడను నేనే. ఇట్లాంటి వాక్యాలు విన్నప్పుడు మనం చాలా బలపడతాం, రైట్? కానీ నీ పొరుగువారిని నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించాలి, వారిని మీరు క్షమించాలి. బీ జాయ్ఫుల్ వెన్ యు ఆర్ పర్సిక్యూటెడ్. ఇట్లాంటి వాక్యాలు విన్నప్పుడు ఏమనిపిస్తుంది? ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్, రైట్? మనకు ఆశీర్వాదాలు అర్థమైనంత ఈజీగా దేవుని యొక్క ఏమంటారు మాటలు అంత ఈజీ అర్థం కావు. దట్ ఈస్ లైక్ హ్యూమన్ నేచర్. ఐఎమ్ వన్ ఆఫ్ దెమ్. దేవా ఎప్పుడు మాకే చెప్తావు. దట్ ఈస్ వన్ మోర్ థింగ్, రైట్? బట్ ద షీప్ హియర్స్ హిస్ వాయిస్. If you are follower of the good shepherd, we will hear the word of God. నినివే పట్టణానికి మరి యోనా అయితే వెళ్ళలేదు. నినివే పట్టణం చాలా భయంకరమైన పట్టణం, చాలా అక్కడ అసలు పనిష్మెంట్స్ చాలా క్రియేటివ్గా ఉండేవి అంట నినివే పట్టణాలు. దే వుడ్ పీల్ ద స్కిన్ అలైవ్ అంట. ఎవరైనా ప్రిజనర్స్ని అంత లైక్ దే ఆర్ వెరీ క్రూయల్ ఇన్ నేచర్. The people of Nineveh, they are very, very cruel. They used to give away the babies as a sacrifice. They are very cruel. No, nothing. They have no, what you call, conscience at all. మరి జోనా నినివేకి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు? తార్షీష్కి వెళ్ళిపోయాడు. దేవా ఆ ప్లేస్ నాది కాదు, దట్ ఈస్ నాట్ మై ప్లేస్ లార్డ్, ఐ వాంటెడ్ టు గో టు డిఫరెంట్ ప్లేస్ అని చెప్పేసి వెళ్ళిపోయి మరి మంచిగా నిద్రపోయాడు. ఓడ ఎక్కి నిద్రపోయినప్పుడు మరి ఏం జరిగింది? పెద్ద తుఫాన్ వచ్చింది. మరి దేవుడు 3 రోజులు చేప కడుపులో పెట్టుకొని మళ్ళీ బయటికి కక్కి వేసినప్పుడు దెన్ హీ రియలైజ్డ్ దట్ హీ ఈస్ నాట్ ఇన్ ద పర్పస్ ఆఫ్ గాడ్. దెన్ హీ డిసైడెడ్ టు గో టు ద సిటీ ఆఫ్ నినివే, which he thought was impossible. But when he preached the gospel of God, మరి ఎంతోమంది మరి మొత్తం ఒక్కరు కూడా మిగలకుండా ప్రతి ఒక్కరు కూడా రక్షించబడ్డారు. ప్రతి ఒక్కరు కూడా మరి గోనపట్ట కట్టుకొని మరి దే సాట్ ఇన్ ద యాషెస్ అండ్ దే కన్ఫెస్ ద సిన్స్ టు గాడ్. ఇఫ్ జోనా wouldn't have been obedient that day, the city of Nineveh would have perished that day itself, right? I mean, God did not allow that to happen, but because of one person's obedience, God made that city alive that day. Amen? Amen. So, obedience is better than sacrifice. మన స్వబుద్ధిని ఆధారపడక దేవుని
యొక్క జ్ఞానం మందు మాత్రమే మనము ఆధారపడాలి. మన జ్ఞానం ఏ పాటిది, రైట్? వాట్ ఆర్ వీఆర్ లైక్ పురుగు వంటి యాకోబు అని ఉంటుంది. వీఆర్ లైక్ వర్మ్స్ అంట దేవుని దృష్టిలో. ఒక్కసారి ఇలా నలిపేస్తే వెళ్ళిపోతాం మనం. అట్లాంటిది దేవుడు ఆయన ఆయుష్నిచ్చి ఆరోగ్యంనిచ్చి మరి దేవుడు ప్రతి విషయంలో మనల్ని ఎంతగానో ఆశీర్వదించాడు. బికాస్ ఆఫ్ వన్ థింగ్ వీ షుడెంట్ బి ల్యాకింగ్ ఎనీవేర్. మరి ఇఫ్ దెర్ ఇస్ ఎనీథింగ్ దట్ గాడ్ వాంట్స్ యూ టు బీ ఒబేయింగ్, then we should be obeying. I always tell my testimony in the 2023 November, God convicted me. God really convicted me. He just said one verse, one thing. If you are not obeying, nobody will obey. Amen? నేను గ్రేట్ అని కాదు. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఐఎమ్ గ్రేట్, ఐఎమ్ లైక్ ఎ గుడ్ క్రిస్టియన్, గుడ్ బిలీవర్ అని కాదు. దేవుని భయమో భక్తి కలిగిన వారికి మరి దేవుని వాక్యం ఒబే చేయాలని తెలిసిన వారే లోబడకపోతే we cannot expect anybody to be obedient to the word of God. And he said that I will be with you wherever you go. I will be with you. I will make the rivers flow in the desert. And he is a God who will never leave us nor forsake us. So మరి మనం ప్రతిరోజు ఈ వాక్యం ఎన్నోసార్లు విన్నాం. మనం ఎన్నోసార్లు, నేనైతే ఒక అట్లీస్ట్ మోర్ దెన్ 100 times వినుంటాయి ఈ వాక్యం. మరి దేవా నన్ను జస్ట్ లైక్ డోంట్ లెట్ మీ బీ ఎ పాసర్ బై, రైట్? వీ హ్యావ్ టు బీ రూటెడ్ ఇన్ క్రైస్ట్. డోంట్ లెట్ మీ బీ oppressed by the rocks, oppressed by the thorns. Take care of me, right? God is a gardener and he will allow us to grow. He will take care of us. And let's pray, Lord, bless me as a plant that yield its crop in full. Amen? Amen. In 30-fold, in 60-fold and 100-fold. So you can decide what kind of crop, what kind of plant you want to be today. Do you want to be a plant that is just a passerby, that just you hear and it will gone in the wind? Or else you want it to be a plant that grows on a rocky place, which comes up and which dies without even seeing its fruit? Or else you want to be a plant that is oppressed by the thorns and you does not want the weeds to be taken away, but you wanted to grow as one of the thorns among many. Or else you wanted to be a plant that grows on a good fertile soil where the gardener, the sower wants you to grow and give the fruit in full. So let's pray. Let's look at God and let's pray. Let's close our eyes. Father God, thank you, Lord, for this parable that you have given us, Father. Father God, I pray, Lord, whatever the thorns that we are buried in, Father, I pray, Lord, that you would clean that area, Father, that you would pull away every question, Lord, every doubt, every confusion that the enemy is trying to be in that area, Father. Help us, Lord Jesus, to be planted around the streams of water, which will give its fruit in every season, Father. Help us, Lord. Bless us, Lord, like that fruit, Father. Help us, Lord, not to be a just passerby, not to be a plant that is planted on the roadside, but, Lord, a plant that is surrounded by the streams of water. Where, Lord Jesus, there is abundance, Father, where there is healing, Father, where there is victory, Father. Father God, we pray, Lord Jesus, together in one accord, Father, that, Lord, we will bear fruit for your kingdom, Father. Let not the enemy steal the joy that we have in you, Father. Father God, bless each one of us, Lord, today, Father. Help us, Lord Jesus, to let go, Lord. Help us, Lord Jesus, to be humble and be obedient, Father. And more than anything, Father, help us, Lord, to be the doers of the word, Father. అయ్యా తండ్రి, మేము వినువారం కాదు కానీ చేయువారంగా తండ్రి, అన్ని విషయాల్లో తండ్రి మేము చేయువారుగా ఉండడానికి మీరు కృపను అనుగ్రహించమని యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. చాలా మంచి వాక్యం. నాకు ఎన్నో ఆలోచనలు వచ్చినాయి. కానీ మన యొక్క పరిస్థితులు మనకు వీడ్స్ లాగా ఉండొచ్చు. మన యొక్క పరిస్థితులు మరి కంచెలో పడ్డ విత్తనం లాగా ఉండొచ్చు. మన కంచెను దేవుని సహాయంతో చేసుకోవడానికి మనం అందరము దేవుని మీద ఆధారపడము. లేదంటే ఆ కంచె మన చుట్టూ పెరిగిపోతూ ఉంటుంది. కంచె నుంచి లేకపోతే
మరి రాళ్ళ మీద పడ్డ అనుభవంలోకి మనం వెళ్ళకుండా ఉండాలంటే మరి దేవుని యొక్క కృపను ఆధారం చేసుకొని మాత్రమే వెళ్ళిపోవాలి. మరి ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. మరి దేవుడు మాత్రం మరి మనం దేవునికి మరుగైనది ఏదీ లేదు. మనము ఏ పరిస్థితిలో వెళ్తున్నామో ఆయనకు ఖచ్చితంగా తెలుసు. నేను అనుకుంటాను ఆ పరిస్థితులు పోయేటప్పుడు ఇది కష్టమే, కానీ దేవా మరి యేసు ప్రభు అయితే ఆయన ప్రార్థన చేశాడు, దేవా నీ చిత్తమైతే ఈ కప్పును ఈ గిన్నెను నా నుంచి తొలగించము అని చెప్పేసి. మరి మన జీవితాల్లో కూడా ఎన్నో గిన్నెలు మనం వద్దనుకుంటాం, కానీ మరి దేవుని చిత్తంలో మరి ఆ గిన్నెలు ఉండడం వల్ల దేవుని యొక్క పనులు చేసుకోవడానికి మరి చాలా సంతోషంగా దేవుని పనికి ఉపయోగపడుతున్నట్టే కదా. కాబట్టి దేవుని యొక్క చిత్తంలో మన యొక్క నమ్మకంతో బాధాకరమైన పరిస్థితులు ఉన్నాయని ముందుకు వెళ్ళాలి. మరి అలాంటి శక్తి దేవుడు మనకి ఇచ్చి నడిపించేలాగా మనం అందరం ప్రార్థన చేసుకున్నాం. ఏమన్నా లెట్ us pray. ప్రభా యేసయ్య మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఆయన ప్రభా మరి తన ప్రభా మేము తన ప్రభా సారవంతమైన నేలలో కాకుండా తన ప్రభా పరిస్థితులు మాకు గంభీరంగా ఉన్నప్పటికీ నాయన ప్రభా మా పరిస్థితులను చక్కదిద్దే దేవుడు అయ్యా. మరి మేము నమ్మకంతో తన ప్రభా మీకు బలమిచ్చు తన ప్రభా మొక్క వల్ల ఉండడానికి సహాయం దయచేయండి నాయన ప్రభా. మా పరిస్థితులు మమ్మల్ని నిర్ణయించకుండా తన ప్రభా మేము వాటిని అన్ని ఎదుర్కొని ముందుకు వెళ్ళే శక్తిని తన ప్రభా మరి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రేమించి కృప చూపే దేవుడు నాయన ప్రభా మీరు తన ప్రభా మీరు మాట్లాడిన తన ప్రభా మీరు ఎన్నుకున్న తన ప్రభా సేవకులందరికీ నాయన ప్రభా వారికి తోడుగా ఉన్నాం నాయన. వారి కష్టాలలో మరి మా కష్టాలలో తన ప్రభా మీరు కూడా మాకు తోడుగా ఉండి నడిపించి మమ్మల్ని శక్తివంతులుగా చేయండి నాయన ప్రభా. వాటిని అధిగమించే శక్తిని మాకు దయచేయండి. మీకు ఫలమిచ్చు మొక్కలుగా మేము ఎదగడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీకే స్తుతి మహిమలు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం మా గొప్ప తండ్రి, ఆమేన్. పరలోకమైన మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్త్రం మేము క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తేకుండా కీడు నుంచి తప్పించండి. ఎందుకంటే రాజ్యం బలం మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రియ కుమారుడనే యేసుక్రీస్తు వారి కృప మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం క్రీస్తును ప్రేమించి బిడ్డలకు మనకు సదా తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ.